హలో ఫ్రెండ్స్, టెక్నూరుల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం OnePlus 10 Proలో హ్యాండ్ ఫ్రీ అలెక్సాని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాము. మీ అందరికీ తెలుసు కదా, OnePlus 10 Pro వచ్చేటప్పటికి బిల్టిన్ అలెక్సాతో వస్తుంది. సో బిల్టిన్ అలెక్సా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మొబైల్లో మనం హ్యాండ్ ఫ్రీ అలెక్సాని ఎనేబుల్ చేసి డైరెక్ట్ గా అలెక్సా వాయిస్ కమాండ్స్ అనేటువంటివి వచ్చు అనమాట ఈ ఫోన్ కి. అంటే నార్మల్ గా మనం అమెజాన్ ఎకో డివైస్ కి డైరెక్ట్ గా అలెక్సా వాయిస్ కమాండ్స్ ఎలాగైతే ఇస్తామో, సేమ్ అదే విధంగా ఈ మొబైల్ కూడా మనం డైరెక్ట్ గా వాయిస్ కమాండ్స్ అనేటువంటివి ఇవ్వచ్చు. కాకపోతే ఈ మొబైల్లో బై డిఫాల్ట్ గా హ్యాండ్ ఫ్రీ అలెక్సా ఎనేబుల్ అయితే అయి ఉండదు, దాన్ని మనం మాన్యువల్ గా అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ మొబైల్లో హ్యాండ్ ఫ్రీ అలెక్సాని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాము. అలాగే అలెక్సా వాయిస్ కమాండ్స్ ఎలా ఇస్తాం అనేటువంటిది కూడా చూద్దాం. సో మనం ఒక మొబైల్లో అలెక్సా హ్యాండ్ ఫ్రీ ఫీచర్ ఎనేబుల్ చేయాలంటే మెయిన్ గా 2 రిక్వైర్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. వాటిలో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి ఆ మొబైల్లో క్వాల్కామ్ వాయిస్ అసిస్ట్ సర్వీస్ అనేటువంటిది ఇన్స్టాల్ అయి ఉండాలి. అలాగే అమెజాన్ అలెక్సా యాప్ అనేటువంటిది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఈ మొబైల్ కనుక చూసుకున్నట్లయితే ఇది బ్రాండ్ న్యూ మొబైల్ అనమాట, నిన్ననే డెలివరీ అయింది. సో ఇది మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ మొబైల్లో ఈ అలెక్సా హ్యాండ్ ఫ్రీ ఫీచర్ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాము. ఇందా చెప్పుకున్నట్లు ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి క్వాల్కామ్ వాయిస్ అసిస్ట్ సర్వీస్ అనేటువంటిది ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఆ సర్వీస్ వచ్చేటప్పటికి మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఫస్ట్ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇక్కడ సెర్చ్ చేద్దాము క్వాల్కామ్ వాయిస్ అసిస్ట్, దీనికోసం అయితే సెర్చ్ చేద్దాము. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్వాల్కామ్ వాయిస్ అసిస్ట్ అన్ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయ్యే వచ్చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో కనుక ఇన్స్టాల్ అయ్యి లేకపోతే దీన్ని మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనం అమెజాన్ అలెక్సా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ఇప్పుడు మనం అమెజాన్ అలెక్సా యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాము. సో లెట్స్ సెర్చ్ ఫర్ అమెజాన్ అలెక్సా. ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ అలెక్సా ఇన్స్టాల్ ఆప్షన్ అయితే వస్తుంది. లెట్స్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు కావాల్సిన 2 రిక్వైర్మెంట్స్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి క్వాల్కామ్ వాయిస్ అసిస్ట్ సర్వీస్ వచ్చేటప్పటికి ఇన్స్టాల్ అయిపోయింది. అలాగే అమెజాన్ అలెక్సా యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి అమెజాన్ అలెక్సా యాప్ని ఓపెన్ చేసి దీన్ని మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో లెట్స్ ఓపెన్ అమెజాన్ అలెక్సా. ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ అలెక్సా యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మన అమెజాన్ యూజర్ ఐడి పాస్వర్డ్ని వాడి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా యూజర్ ఐడి పాస్వర్డ్ని వాడి లాగిన్ అవుతాను. సో ఇక్కడ లాగిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాట్స్ యువర్ నేమ్. సో లెట్స్ సెలెక్ట్ మై నేమ్ అండ్ దెన్ ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూజ్ అలెక్సా హ్యాండ్స్ ఫ్రీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డివైస్ వచ్చేటప్పటికి అలెక్సా హ్యాండ్ ఫ్రీని సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేటువంటిది వచ్చింది. గెట్ స్టార్టెడ్, అలో మైక్రోఫోన్ వైల్ యూజింగ్ ది యాప్. ఎస్, వైల్ యూజింగ్ ది యాప్. చూజ్ ఏ లాంగ్వేజ్ టు స్పీక్ విత్ అలెక్సా ఆన్ దిస్ ఫోన్. ఇక్కడ మనం లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంగ్లీష్ అండ్ హిందీని మాత్రం సపోర్ట్ చేస్తుంది. లెట్స్ సెలెక్ట్ ఇంగ్లీష్. కంటిన్యూ. స్టార్ట్ వాయిస్ ట్రైనింగ్. ఇక్కడ మనం వాయిస్ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు. కంటిన్యూ. కంటిన్యూ. ఇక్కడ మనం 5 times అలెక్సా అని చెప్పేసి అనాలి. అలెక్సా, 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 అలెక్సా హ్యాండ్ ఫ్రీ ఎనేబుల్డ్. సో ఇక్కడ హ్యాండ్ ఫ్రీ ఫీచర్ అయితే ఎనేబుల్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి 2 ఆప్షన్స్ అనేటువంటివి వస్తుంది. రెస్పాండ్ వైల్ లాక్డ్, ఎస్ అండ్ నో. ఎస్ అంటే ఏంటంటే స్క్రీన్ని లాక్ చేసిన తర్వాత కూడా అలెక్సా వాయిస్ కమాండ్స్ అనేటువంటివి ఇవ్వచ్చు. లెట్ సెలెక్ట్ ఎస్. అలో, డన్. అలో యాక్సెస్ టు లొకేషన్. ఎస్, వైల్ యూజింగ్ ది యాప్. అలో యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్స్. సో ఇక్కడ మనం లాటర్ అనొచ్చు లేకపోతే ఎస్ అనొచ్చు. ఎస్. అలో. చూజ్ యువర్ ఫేవరెట్స్. లాటర్. సో యువర్ ఫ్యామిలీ. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా యాడ్ చేయాలనుకున్నట్లయితే యాడ్ చేయొచ్చు. సెటప్ లాటర్. ఆల్ సెట్. అలెక్సా ఇస్ రెడీ టు అసిస్ట్ యువర్ ఫ్యామిలీ. డన్. సో ఇక్కడ మనకి అలెక్సా హ్యాండ్ ఫ్రీ అనేటువంటిది ఎనేబుల్ అయిపోయింది. సో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ గురించి అయితే మీకు తెలుసు కదా. అలెక్సాని వాడి మనం టైమర్స్ని సెట్ చేసుకోవచ్చు, అలాగే అలారంని సెట్ చేసుకోవచ్చు, అలాగే లోకల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, అలాగే న్యూస్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని శాంపుల్ వాయిస్ కమాండ్స్ ఇచ్చి చూద్దాము. లెట్స్ క్లోజ్ ది యాప్. అలెక్సా, హౌ ఇస్ ది వెదర్? Currently, in Hyderabad, it's 29 degrees Celsius with scattered clouds. Today, you can expect partly sunny weather, with a high of 31 degrees and a low of 23 degrees. ఇప్పుడు మనం ఇంకో వాయిస్ కమాండ్ ఇద్దాము. అలెక్సా, టెల్ మీ అబౌట్ గుడ్ రెస్టారెంట్స్ నియర్ బై మీ. According to Map My India, I found a few nearby restaurants. There's the Good Bowl, 0.1 kilometers away on. ఇక్కడ మీరు చూడొచ్చు అలెక్సా హ్యాండ్ ఫ్రీ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ని లాక్ చేసి కొన్ని వాయిస్ కమాండ్స్ ఇచ్చి చూద్దాము. లెట్స్ లాక్. Alexa, what is the population of India? As of 2017, the population of India was about 128 crores, as per the CIA World Factbook. That's one. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ స్క్రీన్ నుంచి కూడా వాయిస్ కమాండ్స్ అనేటువంటివి పనిచేస్తున్నాయి. అలాగే అలెక్సా వాయిస్ కమాండ్స్ ఇచ్చి పర్టికులర్ యాప్ని కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. అలెక్సా, ఓపెన్ క్రోమ్ బ్రౌజర్.
ఇక్కడ మీరు చూడొచ్చు క్రోమ్ బ్రౌజర్ అనేటువంటిది ఓపెన్ అయిపోయింది. అలెక్సా ఓపెన్ ప్లే స్టోర్. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లే స్టోర్ అనేటువంటిది ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే మనం అలెక్సా వాయిస్ కమాండ్స్ ఇచ్చి అప్లికేషన్స్ని ఓపెన్ కూడా చేయొచ్చు. సో ఒకసారి అలెక్సా హ్యాండ్స్ ఫ్రీ ఫీచర్ని ఎనేబుల్ చేసిన తర్వాత దాన్ని కావాలనుకున్నట్లయితే మనం డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము. సో దానికోసం మనం అమెజాన్ అలెక్సా యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ అమెజాన్ అలెక్సా. ఇక్కడ డివైసెస్ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్ డివైసెస్, ఇక్కడ అలెక్సా ఆన్ దిస్ ఫోన్ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సెలెక్ట్ దిస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు అలెక్సా హ్యాండ్స్ ఫ్రీ ఆప్షన్ అనేటువంటిది కనబడుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి అలెక్సా హ్యాండ్స్ ఫ్రీకి సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ కనబడతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం హ్యాండ్ ఫ్రీ ఆప్షన్ని ఎనేబుల్ లేకపోతే డిజేబుల్ చేయొచ్చు. అలాగే రెస్పాండ్ వైల్ లాక్డ్ ఫీచర్ని కూడా కావాలనుకున్నట్లయితే డిజేబుల్ చేసుకోవచ్చు. సో లెట్స్ డిజేబుల్ దిస్. సో ఇక్కడ నేను అలెక్సా హ్యాండ్ ఫ్రీని అయితే డిజేబుల్ చేసేసాను. ఇప్పుడు మనం కమాండ్ ఇవ్వడానికి ట్రై చేద్దాము. అలెక్సా అలెక్సా. సో ఇక్కడ మీరు చూసారు కదా అలెక్సా అని చెప్పినా కానీ అది రెస్పాండ్ అవ్వట్లేదు. మళ్ళీ మనం హ్యాండ్ ఫ్రీ ఫీచర్ని అయితే ఎనేబుల్ చేద్దాము. లెట్స్ సెలెక్ట్ అలెక్సా హ్యాండ్ ఫ్రీ. లెట్స్ ఎనేబుల్ హ్యాండ్ ఫ్రీ. సో రెస్పాండ్ వైల్ లాక్డ్ ఎనేబుల్. సో గో బ్యాక్. ఇప్పుడు మనం కమాండ్ ఇద్దాము. అలెక్సా హౌ ఫార్ ముంబై ఫ్రమ్ హియర్? Mumbai is 718.3 kilometers away by car. సో చూసారు కదా అలెక్సా హ్యాండ్ ఫ్రీ ఫీచర్ని ఎనేబుల్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం అలెక్సాకి వాయిస్ కమాండ్స్ అనేటువంటివి ఇవ్వగలుగుతున్నాము. సో ఈ విధంగా ఏంటంటే మనం OnePlus 10 Pro డివైస్లో అలెక్సా హ్యాండ్ ఫ్రీ ఫీచర్ని ఎనేబుల్ చేసి వాడుకోవచ్చు అనమాట. ఏవైతే డివైసెస్ బిల్టిన్ అలెక్సాని సపోర్ట్ చేస్తాయో ఆ డివైసెస్లో హ్యాండ్ ఫ్రీ ఫీచర్ని సేమ్ ప్రొసీజర్ని వాడి ఎనేబుల్ చేయొచ్చు అనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. సో చూసారు కదా OnePlus 10 Pro డివైస్లో అలెక్సా హ్యాండ్ ఫ్రీ ఫీచర్ని ఎనేబుల్ చేసి ఎలా వాడుకోవాలో. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.